హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎస్టర్డే ఈవినింగ్ అయితే తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ 2025 సంవత్సరానికి సంబంధించి అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ మనకు టీఎస్ హైకోర్టు వెబ్సైట్లో అఫీషియల్గా మనకైతే ఎస్టర్డే అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. అయితే దానికి సంబంధించి కూడా మనం వీడియోస్ చేశాం. బట్ చాలామంది కాల్ లెటర్స్ డౌన్లోడ్ కావటం లేదు సార్ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి వీడియో కూడా చేయండి అని చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో అయితే మనకు ఇన్క్రెడెన్షియల్ లాగిన్ అని మనకైతే మెసేజ్ చూపిస్తుంది అనమాట. చాలామందికి అదే ప్రాబ్లం వస్తుంది. అయితే మనకు ఎవరికైతే డౌన్లోడ్ అవ్వటం లేదనమాట. అయితే మనం ఏం చేయాలంటే వేచి చూడాల్సింది. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మీకు సంబంధించిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ ఆప్షన్ ఉంటుంది. ఈ లాగిన్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇన్క్రెడెన్షియల్ లాగిన్ అని మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఎవరికి కూడా మనకు కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ అయితే కావటం లేదు. అయితే దీనికి సంబంధించి ఒకవేళ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుని ఇక్కడ నుంచి చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి కూడా మీరు ఇక్కడ నుంచి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గొట్ పాస్వర్డ్ కొట్టి ఇక్కడ నుంచి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే యూజర్ ఐడి పాస్వర్డ్ మీ యొక్క మెయిల్లో ఉంటుంది కాబట్టి అప్లికేషన్ చేసేటప్పుడు ఆ మెయిల్ ఐడిలో ఉన్నటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మీరు కంప్లీట్గా ఒకసారి టీఎస్ హైకోర్టు సంబంధించి మనకు హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి కదా, ఆ నంబర్స్ కాల్ చేయండి. ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. చాలామందికి ఇలాగే వస్తుంది. ఎస్టర్డే ఈవినింగ్ నుంచి ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా డౌన్లోడ్ కావటం లేదు. ఈవినింగ్ వరకు చూడండి. సో ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. ఏదో ఒక టైంలో మేబీ డౌన్లోడ్ కావచ్చు. ఒకవేళ కాకపోతే మీరు కంప్లీట్గా చేయాల్సింది ఏమీ లేదు. డైరెక్ట్ మనకు హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్గా ఈ విధంగా చెప్పండి, సార్ మా కాల్ లెటర్స్ డౌన్లోడ్ కావడం లేదు, ఇన్క్రెడెన్షియల్ ఎర్రర్ అని వస్తుంది అనే విధంగా మీరు ఒకసారి వాళ్ళకి కాల్ చేసి చెప్పొచ్చు అనమాట. అలాగే ఇంకా ఎవరికైనా డౌన్లోడ్ అయితే హాల్ టికెట్ కాల్ లెటర్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమందికి డౌన్లోడ్ అయ్యాయి, ఎంతమందికి డౌన్లోడ్ కాలేవో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బట్ మీరైతే ట్రై చేస్తూ ఉండండి. ఇదే వెబ్సైట్లో మనకు ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం కల్పించడం జరిగింది. ఒకవేళ మీకు ఓపెన్ అయితే మీకు అక్కడ వ్యూ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆ వ్యూ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీ యొక్క కాల్ లెటర్స్ని అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీకు ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, టైమింగ్తో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వెన్యూ కూడా ఉంటుంది. మీ జిల్లాకు సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంలోకి వెళ్ళాలి, అలాగే మీరు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, వాటికి సంబంధించి వీడియోస్ కూడా చేశాము కాబట్టి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అండ్ ఐడి ప్రూఫ్స్ అండ్ కంప్లీట్గా క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ సర్టిఫికేట్స్, అలాగే బోనాఫైడ్స్, ఇటెంత మేమో, ఇవన్నీ మీరు ఐడి కార్డ్స్, ఆధార్ కార్డ్స్, ఫొటోస్ అన్నీ పట్టుకొని వెళ్ళండి. అలాగే మీ అప్లికేషన్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఫామ్, అలాగే హాల్ టికెట్, అలాగే ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి కాల్ లెటర్స్ ఇవన్నీ మీరు తీసుకొని అయితే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ డౌన్లోడ్ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరొక అవకాశం ఏంటంటే అడిషనల్గా మనకు ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అదనంగా కొంతమంది అభ్యర్థులను సెకండ్ లిస్ట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సెకండ్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇందులో కొంతమంది అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 15/4/2026 నిన్న ఎస్టర్డే అయితే మరొక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. మినిమం క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు హాల్ టికెట్ నెంబర్స్ కొన్ని జిల్లాలకు సంబంధించి మళ్ళీ ఇక్కడ సెకండ్ లిస్ట్లో రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ యొక్క అభ్యర్థులకు మంచి సదా అవకాశం అని చెప్పుకోవచ్చు, గుడ్ లక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒకసారి హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నవాళ్ళు వెంటనే మీ యొక్క కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని చూడని వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మనకి ఇక్కడ ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఏ నెంబర్కి కాల్ చేయాలి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నేను నంబర్ అయితే చెప్తున్నాను చూడండి. ఈ నెంబర్కి కాల్ చేయండి. హెల్ప్ లైన్ నెంబర్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. హెల్ప్ డెస్క్ నంబర్ అన్నమాట 04023688394. ఈ నెంబర్కి కాల్ చేయండి. 04023688394 అనే నెంబర్కి మీరు కంప్లీట్ ఇక్కడ నుంచి కాల్ చేయండి. మనకు 10 నుంచి 10 AM నుంచి 5 PM వరకే ఈ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి మనం కాల్ చేయడానికి. ఆ లోపు మీరు కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని వాళ్ళకి చెప్పండి.
అలాగే యూజర్ ఐడి పాస్వర్డ్ లేకపోయినా కూడా మీరు ఈ విధంగా వాళ్ళకి కాల్ చేసి చెప్తే మళ్ళీ మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అడుగుతారు. ఆ మొబైల్ నెంబర్కి మళ్ళీ మీకైతే మెయిల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట, లేదా మెసేజ్ అయితే పంపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు కంప్లీట్గా ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి అలాగే అడిషనల్గా యాడ్ అయినటువంటి అభ్యర్థులకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో కొంతమంది హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళు చూసుకోండి. అలాగే కాల్ లెటర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ని లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే బటన్ వస్తుంది. హైప్ అనే ఆప్షన్ పైన కూడా ట్యాప్ చేసి కొన్ని పాయింట్స్ మనకు యాడ్ కావడం జరుగుతుంది. దాని ద్వారా మన యొక్క ఛానల్ లీడర్ బోర్డ్లో వెళ్ళడం జరుగుతుంది అనమాట. కొంచెం గ్రోతింగ్ అండ్ రీచింగ్ ఉంటుంది కాబట్టి హైప్ అనే ఆప్షన్ పైన కూడా ట్యాప్ చేసేయండి. అలాగే సాధ్యమైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.